నటసింహ నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్తో బాగా హుషారుగా ఉన్నాడు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. పనిలో పనిగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, మోక్షజ్ఞ ఎంట్రీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నాడు. శాతకర్ణిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కథ లేదు. మాకు దొరికిన, సేకరించిన సమాచారంతోనే స్టోరీ రెడీ చేశాం. ఉన్నంతలో శాతకర్ణి గురించి గొప్పగా చెప్పామని ఓపెన్ గా చెప్పేశాడు. తనకి రొమాంటిక్ క్యారెక్టర్ సూట్ అవ్వవని చెప్పి షాక్ ఇచ్చాడు. తన బలాన్నే కాదు, బలహీనతని కూడా ఒప్పుకోవడమే బాలయ్య హుందాతనం. ఈ విషయంలో బాలయ్యని గ్రేట్ అనక తప్పదు. మరి నాకు రొమాంటిక్ పాత్రలు నప్పవు. నేను కూడా అటువంటి పాత్రలు చేసేటప్పుడు కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతా. 6 ప్యాకా? నేనా? ఈ వయసులోనా? 56 ఏళ్ల వయసులో కండలు పెంచితే జనాలు నవ్వుతారు. ఈ ఇయర్ ఎండింగ్లో ప్రొడ్యూసర్గా మారతాను. మావాడు మోక్షజ్ఞ అన్ని రకాలుగా ట్రైనప్ అవుతున్నాడు. వీలుంటే ఆదిత్య 999లో మా ఇద్దరినీ కలిపి చూడొచ్చు అన్నాడు బాలయ్య. ఇక దర్శకత్వం చేయాలనే నా కలగానే మిగిలిపోయింది. నర్తనశాల మొదలుపెట్టి ఆపేయడానికి గల కారణాలు తెలిసినవే. ఆ క్యారెక్టర్స్కి తగ్గ నటీనటులు దొరికితే నటనతో పాటు దర్శకత్వం కూడా చేస్తానని చెప్పాడు. త్వరలో గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ ని ప్రవాసాంధ్రులతో షేర్ చేసుకోవడానికి బాలయ్య అమెరికా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.